ఒక్కోసారి మనం చేసే తప్పుల వల్ల మన జీవితం ఎంత అస్తవ్యస్తంగా అయిపోతుందంటే అసలు మనం ఎందుకు బతుకుతున్నామో కూడా అర్థం కాదు. సరిగ్గా అలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మాయి తనను తాను వెతుక్కుంటూ ఎటువంటి అనుభవం లేకుండా 1100 మైళ్ళు ఒంటరిగా ప్రయాణానికి బయలుదేరితే ఎలా ఉంటుంది? ఆ దారిలో ఆమెకు ఎదురైన భయంకరమైన పరిస్థితులేంటి? చివరికి తాను కోరుకున్న ప్రశాంతత దొరికిందా లేదా అనేదే ఈ సినిమా కదా. ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఇంతకీ సినిమా పేరేంటంటే వైల్డ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే హైకింగ్ చేసి కాలు నొప్పులు వచ్చేసి షూ పక్కన పెట్టేసి కాలికి గాయం అవుతుందన్నమాట. దాన్ని చూసుకుంటూ ఉంటుంది. అందులోనూ బొటన వేలికి బాగా గాయం అవుతుంది. దాంతో ఆ బొటన వేలు మీద ఉన్న గోరుని తీసేస్తూ ఉంటుంది. ఆ తీసే ప్రాసెస్ లో తనకి బాగా నొప్పేస్తుంది అనమాట. అనుకోకుండా తన బ్యాగ్ ను తాను నెట్టేస్తుంది. దాని వల్ల తన షూ ఏంటంటే కింద లోయలో పడిపోతుంది. ఇంకేముంది, ఓ పక్క కాలికి గాయమైంది, మరో పక్క నడవలేదు. అందులోనూ హైకింగ్ చేయాలని చెప్పేసి హీరోయిన్ ఆ బాధతో పెద్దగా అరుస్తుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఎక్కడి నుంచి హైకింగ్ స్టార్ట్ చేసిందో అక్కడ నుంచి చూపిస్తారు. అందులోనూ హీరోయిన్ ఏంటంటే పసిఫిక్ క్రైస్ట్ స్టైల్ అని చెప్పేసి ఒక ఏరియాలో హైకింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అదేంటంటే మెక్సికో నుంచి కెనడా వరకు ఉంటుంది అనమాట. దగ్గర చాలా దూరం. ఆ ఏరియాలో హీరోయిన్ హైకింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అందులోనూ అది బాగా కొండ ప్రాంతం అనమాట. సర్లే స్టార్ట్ అయ్యే ముందు మనం హోటల్లో స్టే చేద్దామని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళి రూమ్ అడిగితే ఆవిడ ఏమంటుందంటే ఐడి ప్రూఫ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ కావాలని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మాత్రం ఐడి ప్రూఫ్ వేస్తుంది, కానీ ఆవిడ మాత్రం అడ్రస్ ప్రూఫ్ కావాలని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి తన ఎక్స్ హస్బెండ్ అడ్రస్ ప్రూఫ్ వేస్తుంది అనమాట. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ హస్బెండ్ కి ఫోన్ చేసి ఇలా నీ అడ్రస్ ఇచ్చా, నీకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అంటంతో అతను కూడా నాకేం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నా సరే అతను ఏంటంటే హీరోయిన్ కి సపోర్ట్ చేస్తాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నేను వెళ్లే రూట్లని నీకు చెప్తాను, ఆ రూట్ లో నీకేమనిపించిందో నా గురించి నాకు లెటర్ రాసి పంపించు అని చెప్పేసి అంటంతో ఎక్స్ హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నా తమ్ముడికి మాత్రం నేను హైకింగ్ వచ్చానని చెప్పు అని చెప్పేసి అంటంతో మానవుడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆ ఎక్స్ హస్బెండ్ ఏమంటాడంటే నా కొత్త గర్ల్ ఫ్రెండ్ కి వంట చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత కాల్ కట్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. అందులోని బ్యాగ్ మాత్రం ఎంతో బరువు ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లిఫ్ట్ అడిగి ఒక అతన్ని తానేంటంటే ఎక్కడైతే దిగాలో అక్కడ దిగి తన జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ తాను అనుకుంటుంది మానేద్దాం అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ జర్నీని కొనసాగిస్తుంది. అలా సాయంత్రం అవుతుందో ఒక 5 అవుతుంది అనమాట. టెంట్ వేసుకుని ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా వంట వండుకుందాం అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కాలేజీలో చదువుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అదే కాలేజీకి వచ్చి చదువుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మకి చాలా చిన్నతనంలోనే పెళ్ళైంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్న భయంకరంగా టార్చర్ చేసేవాడు. దాని వల్ల పాపం ఆవిడ చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆవిడ ఏంటంటే భర్తను వదిలేసి ప్రశాంతంగా మళ్ళీ కాలేజీకి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. ఎందుకంటే స్టడీస్ మధ్యలో ఆపకూడదు కదా, అందుకని. ఆ తర్వాత కాలేజీ నుంచి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసికట్టుగా చదువుకుంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కొడుకు ఏం కావాలో మొత్తం చేసి పెడుతుంది. కథ ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ కి ఏంటంటే వంట చేసుకుని ఓపిక లేక ఏదో స్నాక్స్ తినేసి అలా పడుకుంటుంది. కాకపోతే తానేంటంటే ఫస్ట్ టైం టెంట్ లో పడుకోవడం కదా, అందులోనూ ఒంటరిగా పడుకుంది. తనకేంటంటే భయం వేసి అలా టార్చ్ లైట్ వేసుకొని నిద్ర వచ్చిందాక అలా కూర్చుంటుంది, ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ ఏంటంటే వంట చేద్దాం అనుకుంటే తను తెచ్చుకున్న పొయ్యి ఏమో ఒక కంపెనీ, తెచ్చుకున్న గ్యాస్ ఏమో ఇంకో కంపెనీ అనమాట. సో దాంతో వంట చేసుకోవడం కుదరదు. దాంతో హీరోయిన్ కి ఎంతగానో బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత చేసేదేం లేక అన్ని పచ్చి పచ్చిగానే తింటూ ఉంటుంది. అలాగా 5 రోజులు గడిచిపోతాయి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఎప్పుడు మనుషుల మధ్య ఉండటం, మనుషులతో మాట్లాడటం ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఒక్కతే నడుచుకుంటూ వెళ్తాం, అసలు ఎవరితో సంబంధం లేకుండా ఈ భూమి మీద బతకడం ఏంటంటే హీరోయిన్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాగా 8 రోజులు గడిచిపోతాయి. ఒక రోజు హీరోయిన్ ఏంటంటే ఒక రోడ్డు కనిపిస్తుంది అనమాట. సర్లేరు మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తే ఎవరో ఒకరు మనకు లిఫ్ట్ ఇస్తారు, అందులో మనం వంట వండుకోవడానికి కొంచెం సామాను కొనుక్కోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ మెయిన్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నిజంగానే అటుగా ఒక ట్రక్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆయన అడుగుతుంది, సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా అండి, నా గ్యాస్ అయిపోయింది, వంట వండుకోవాలని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే నేను సిటీకి వెళ్ళనమ్మా, నాకు పని చేసుకోవాలి, చాలా పని ఉంది, ఆయన ఇక్కడ దగ్గరలో ఎక్కడ షాపులు లేవమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం ఆయన బదులు నడుతూ ఉంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే సరేనమ్మా, దూరంగా నా కారు ఉంది కదా, వీళ్ళు నువ్వు నా కారులో వెయిట్ చేసి నా పని అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకెళ్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారులో కూర్చుంటుంది. ఆ తర్వాత ఆయన కూడా పని మొత్తం ముగించుకుని వస్తే హీరోయిన్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఒకవేళ ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తాడేమో అని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. నా భర్త ఉన్నాడండి, నా భర్త నేను కలిసి వచ్చాము, కాకపోతే ఆయన ముందు వెళ్ళిపోయాడు, నేను వెనకాల వస్తున్నానని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఓ అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సరేనమ్మా మా ఇంటికి రా అని చెప్పేసి హీరోయిన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే భార్య ఉంటుందన్నమాట.
అప్పుడు హీరోయిన్ కి ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, మొత్తానికి నీకు భార్య ఉంది, ఆవిడతో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అయిపోతుంది. అందులోనూ ఆవిడేంటంటే హీరోయిన్ కోసం కొంచెం వంట ఎక్కువ చేసి పెడుతుంది. చాలా రోజుల తర్వాత వేడి వేడి ఫుడ్, అది కూడా వండిన ఫుడ్ తినేసరికి హీరోయిన్ ఆనందానికి అంతులే ఉండవు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ స్నానం చేసేటప్పుడు ఏంటంటే తన ఒంటి మీద టాటూస్ ఉంటాయి అనమాట. దానికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఇద్దరు టాటూస్ వేయించుకుంటారు. అది కూడా విడిపోతున్నాం అని తెలిసిన తర్వాత, ఎందుకంటే అక్కడ టాటూ వేసి అతను అడుగుతాడు అనమాట, ఏమైంది మీ ఇద్దరు బానే ఉన్నారు కదా, ఎందుకు కలిసి ఉండకూడదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు నేను చాలా తప్పులు చేశాను, నేను కరెక్ట్ గా అతనికి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ కూడా అవునని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయేటప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయినా సరే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ మాత్రం హీరోయిన్ మీద ఒక గౌరవంతో ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ పెద్ద ఆయన ఏంటంటే హీరోయిన్ కి ఏమేం కావాలో మొత్తం ఇప్పిస్తాడు, ముఖ్యంగా గ్యాస్ ఇప్పిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా కొనుక్కుంటుంది. ఆ తర్వాత కారులో వెళ్ళేటప్పుడు మీ ఆయన్ని ఎప్పుడు కలుస్తావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, లేదండి నాకు కొంచెం భయం వేసి అలా అబద్ధం చెప్పానని చెప్పేసి అంటంతో నాకు కూడా తెలుసమ్మా, ఆ అమ్మాయి అన్నాక ఆ మాత్రం జాగ్రత్తలో ఉండాలి, కాబట్టి ప్రశాంతంగా నీ హైకింగ్ చేసుకో అని చెప్పేసి హీరోయిన్ ని ఒక ప్లేస్ లో వదిలేస్తాడు. హీరోయిన్ మళ్ళీ అక్కడి నుంచి తన జర్నీ కొనసాగిస్తుంది. అంతేకాకుండా వంట వండుకొని చక్కగా తినుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక చోట పాంగ్ అనిపిస్తుంది. అయినా సరే భయపడకుండా అటువైపు వెళ్లకుండా వేరే రూట్ లోంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ రోజు చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. మళ్ళీ ఉదయాన్నే తన జర్నీని కొనసాగిస్తుంది. అలా వెళ్ళేటప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ తన ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అనమాట, నువ్వు ఆ మత్తు పదార్థాలకి బానిసయ్యావు కదా, ఎందుకు మానేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం చూసి నవ్వుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ మత్తు పదార్థాలకి బాగా బానిస అయిపోయింది అనమాట. కథ మళ్ళీ ప్రెసెంట్ కు వస్తుంది. హీరోయిన్ కూడా తన జర్నీని కొనసాగిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హీరోయిన్ లాగే హైకింగ్ చేసి ఎవరో ఒక అతను కనిపిస్తాడు. ఇంకేముంది, హీరోయిన్ వెళ్ళి అతనితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కి అతని ఫ్రెండ్ అయిపోతాడు. అతని పేరు గ్రెగ్ అనమాట. గ్రెగ్ కి తను వెళ్లే రూట్ మొత్తం చెప్తుంది. కాకపోతే గ్రెగ్ ఏమంటాడంటే, నువ్వు వెళ్లే రూట్ లో నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు వెళ్లే రూట్ లో బాగా మంచు ఉంటుంది, చాలా ఇబ్బంది పడతాం మనం, అందుకని నేను ఆగిపోయాను, నువ్వు కూడా ఆగిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నేను ఆగను అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నేను గర్భవతిని అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఎవరు కారణం అని చెప్పేసి అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది హీరోయిన్ చాలా మందితో రిలేషన్ లో ఉందని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కారులో కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. హీరోయిన్ కూడా చెప్పి బాధపడుతూ ఉంటుంది, నేను మత్తు పదార్థాలకి బానిస అయిపోయాను, ఇప్పుడు తల్లినయ్యాను, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బాధపడుతూ ఉంటుంది అనమాట. తనకి ఎలా ధైర్యం చెప్పాలో తెలియక. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ చాలా కొండలు దాటేసుకొని వస్తూ ఉంటుంది అనమాట. కొండలు దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ లోకి వస్తుంది. ఆ ఫారెస్ట్ లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ మైసా అని చెప్పేసి హీరోయిన్ నడుచుకుంటూ వస్తే అక్కడ గ్రెగ్ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ కన్నా ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరోయిన్ ని పరిచయం చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఫుడ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత చూస్తే అక్కడ హీరోయిన్ కోసం అంటూ ఒక పార్సల్ వచ్చి ఉంటుంది అనమాట. బేసికల్ గా అది పంపించింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్. హీరోయిన్ చెప్పింది కదా నేను ఏ రూట్ లో వెళ్తానని చెప్పేసి. తను అక్కడికి రీచ్ అయ్యే లోపు తను ఏంటంటే అన్ని పంపిస్తూ ఉంటాడు అనమాట. అందులో హీరోయిన్ కోసం ఒక లెటర్ రాస్తాడు. చూడు, ఎవరు ఏమన్నా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి, మన ఇద్దరం లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత రెస్టారెంట్ అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ కోసం వంట ప్రిపేర్ చేస్తాడు. హీరోయిన్ కూడా తింటుంది. కాకపోతే హీరోయిన్ కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయని చెప్పేసి అంటంతో ఆయన ఏంటంటే కాళ్ళు చూసి మీ షూ కరెక్ట్ గా లేవండి, మార్చుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆయన కూడా సలహా ఇస్తాడు అనమాట, నువ్వు నెక్స్ట్ ఎక్కడికైతే స్టాప్ కి వెళ్తావో ఆ స్టాప్ కు తెప్పించుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఎందుకంటే తన ఎక్స్ హస్బెండ్ పంపిస్తాడు కదా అందుకని. ఆ తర్వాత ఆ బ్యాగ్ మొత్తాన్ని చూసి నువ్వు బాగా ఎక్కువ బరువు మోస్తున్నావు, నీకు అనవసరం అని పక్కన పడేసి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి తనకి ఏదైతే అనవసరమో వాటన్నిటిని పక్కన పడేసి మళ్ళీ తాను ప్రశాంతంగా పక్కన కూర్చుంటుంది. ఒక బుక్ చూస్తుంది అనమాట. బేసికల్ గా ఆ బుక్ రైటర్ అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మకి చాలా చాలా ఇష్టం. అందులోనూ అతనంటే నాకు క్రష్ అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆవిడకి ఎన్ని కష్టాలున్నా సరే పిల్లలతో చెప్పుకునేది కాదు. ఒక రోజు హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, ఎందుకమ్మా నాన్న అంత టార్చర్ పెట్టినా భరిస్తున్నావు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ డ్రెస్ బాగుందని చెప్పేసి వేరే టాపిక్ మాట్లాడుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన భర్త గురించి ఒక్క రోజు తప్పుగా మాట్లాడలేదు, ఎంత ఇబ్బంది పెట్టినా సరే. అయినా సరే ఎన్ని కష్టాలు ఉన్నా సరే తన పిల్లలకు మాత్రం కష్టాలు ఉన్నట్లే చూపించలేదు. అదంతా తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి గ్రెగ్ వచ్చేసి నువ్వు ఆ మంచుల్లో నడవలేవు కాబట్టి ఒక బస్సు ఉంది అటు వెళ్ళేది, ఆ కొంచెం దాటేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా మళ్ళీ నడుచుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఆ మంచులో కూడా నడవాలని చెప్పేసి కోరిక అనమాట. ఆ తర్వాత తను వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే హార్స్ రైడింగ్ అంటే చాలా
ఇష్టం అనమాట. కాకపోతే హార్స్ రైడింగ్ చేసేటప్పుడు తనకేంటంటే బాడీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఆ మాట విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ అయితే వాష్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. అందులోనూ వాళ్ళ అమ్మగారి క్యాన్సర్ అని తెలిసిన వెంటనే ఈవిడ కూడా వాళ్ళకి దూరం అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళమ్మ బయట ఏంటమ్మా ఇంకా రాలేదని చెప్పి అంటంతో ఏం లేదమ్మా అని చెప్పేసి కళ్ళు తుడుచుకొని హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే గ్రెగ్ చెప్పాడని చెప్పేసి ఒక బస్ ఎక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. కాకపోతే మధ్యలో తనకి ఏమనిపిస్తుందేమో కానీ బస్ దిగిపోతుంది. ఆ తర్వాత తన ఎక్స్ హస్బెండ్ కి ఫోన్ చేస్తుంది. కాకపోతే మనోడేమో లిఫ్ట్ చేయడం అనమాట. వాయిస్ మెసేజ్ పంపించమని ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మనోడికి చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్తుంది అనమాట. నేను ఈ ట్రిప్ లో బాగా ఉన్నాను, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, ఏదేమైనా సరే హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ఆ వాయిస్ మెసేజ్ పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కొంతమంది లిఫ్ట్ ఇస్తారు, సర్లే అని చెప్పేసి కార్ ఎక్కుతుంది. కొంతమంది లిఫ్ట్ ఇద్దామని చెప్పేసి వస్తారు కానీ హీరోయిన్ దగ్గర ఉన్న లగేజ్ చూసి వెళ్ళిపోతారు. అలాగా హీరోయిన్ తన జర్నీని కొనసాగిస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ నడుచుకుంటూ మంచు ప్రాంతంలోకి ఎంటర్ అయిపోతుంది. అయినా సరే హీరోయిన్ ఏంటంటే ఆ చలికి వేసుకునే బట్టలు వేసుకుని తన జర్నీని కొనసాగిస్తుంది. అలా వెళ్లే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఏంటంటే ఆ ఊరు ఏదో తనకు తెలియదు అనమాట. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో స్కేటింగ్ చేసుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళని అడిగి ఆ ఊరేంటో కనుక్కుంటుంది. ఆ తర్వాత అలా తన జర్నీని కొనసాగిస్తుంది. వంట చేసుకుని తింటుంది, ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే క్యాన్సర్ ఎక్కువైపోవటం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మకి డాక్టర్ ఏమంటాడంటే మీ అమ్మ సంవత్సరం బతికిద్దామా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే 2 నెలల్లోనే బాగా వీక్ అయిపోతారు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ కూడా తిడుతుంది అనమాట. మీరు చెప్పారు కదా సంవత్సరం అని చెప్పేసి, ఏమైంది మా అమ్మకి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కాకపోతే ఆమె ఏంటంటే ఏ కష్టం వచ్చినా సరే ఎవరికి చెప్పుకోదు ఆవిడ. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ తమ్ముడు వస్తాడు. వచ్చిన తర్వాత యారా అమ్మను చూడటానికి కూడా రావా, అమ్మకి ఏదైనా అయితే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అక్క అమ్మకి ఏం కాదక్క, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మకి ఏం కాకూడదని చెప్పేసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి కేవలం 47 సంవత్సరాలే అంట. మా అమ్మకి ఏం కాకూడదని చెప్పేసి ఇద్దరు ఈడ్చుకుంటూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ అమ్మగారు ఏంటంటే వీళ్ళిద్దరిని వాళ్ళ నాన్న సరిగా లేకపోయినా సరే ఎంతో ప్రేమగా పెంచింది. అందులోని వీళ్ళకి అసలు కష్టాలే తెలియకుండా పెంచింది. అలాంటి ఆవిడ ఈ రోజు మంచం మీద పడుకుని ఉండేసరికి అది కూడా క్యాన్సర్, మీ అమ్మగారు బతకరు అని చెప్పేసి డాక్టర్ చెప్తుంటే వీళ్ళకి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన తమ్ముడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చూడటానికి రాలేదనమాట. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు వాళ్ళ అమ్మ మంచం మీద పడుకొని ఎంతో ఇబ్బంది పడుకుంటా చూడటం ఇష్టం లేదనమాట. అందుకని హాస్పిటల్కి రాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి అయితే అసలు ఏం అర్థం కాదు. ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ పరిస్థితి అంటారా, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ఎప్పటి నుంచో భయపడుతూనే ఉంది. మా అమ్మగారు సంవత్సరం బతికిద్దన్నారు మీరేంటండి అని చెప్పేసి. అప్పుడే గొడవ పడిన అమ్మాయి సడన్ గా ఉదయం పూట చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోవడం చూసి తనకేంటంటే ఏం అర్థం కాదనమాట. ఏడవాలో ఏం చేయాలో తెలియట్లేదు తనకి. ఇప్పుడు తనకంటూ ఈ భూమి మీద ఎవరు లేరని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కొండ మీద నుంచి గట్టిగా అరిచింది కదా, వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి అలా అరిచింది అనమాట. మిగిలిన ఒక్క షూను కూడా తన ఇసిరవతల పడేస్తుంది. ఇక చేసేది ఏం లేక తన కాళ్ళకి గుడ్డలు కట్టుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలా తన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు కూడా హీరోయిన్ కి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అందులోని హీరోయిన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు చనిపోయారో మత్తు పదార్థాలకి బానిస అయిపోయింది. ఎవరితో పడితే వాళ్ళతో రొమాన్స్ చేయడానికి అలవాటు అయిపోయింది. తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. అలా హీరోయిన్ మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. మరోవైపు ఒకరోజు హీరోయిన్ తో వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, చూడమ్మా మనకి ఎన్ని కష్టాలున్నా ఎవరితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలున్నా సరే మనం ఈ భూమి మీద బతికుండాలి. అందులోనూ ఈ రోజు మనకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. రేపు ఆ కష్టాలు పోవచ్చు, ఒకవేళ రేపు ఇంతకన్నా ఎక్కువ కష్టం రావచ్చు. కాబట్టి ఈ రోజును మనం ఎంజాయ్ చేయాలి, ఈ రోజును మనం ఆనందంగా గడపాలని చెప్పేసి హీరోయిన్ తో వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక విధంగా ఒక హోటల్ కి రీచ్ అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఏంటంటే తనకు లెటర్ పంపిస్తాడు. మరి ముఖ్యంగా అక్కడికి షూస్ కూడా వస్తాయి. అందులోను హీరోయిన్ కి ఏంటంటే ఆ హోటల్లో ఒక లేడీ తనకి పరిచయం అవుతుంది. బేసికల్ గా ఆవిడ కూడా హీరోయిన్ లాగా హైకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా ఆవిడకి క్లోజ్ అయిన తర్వాత అడుగుతుంది, మీరెందుకు ఇలా వచ్చారని చెప్పి అడిగితే, ఈ ప్రపంచానికి దూరంగా నాతో నేను గడుపుదామని చెప్పేసి అనుకున్నాను, అందుకనే హైకింగ్ వచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా
వచ్చింది అందుకే కదా. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారు ఎంత టార్చర్ చేసేవాడో గుర్తొస్తాయి అనమాట. అందులోని హీరోయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారు ఎలా కొట్టేవాడో చూసేది. కాకపోతే ఒక రోజు మాత్రం తన కూతురు మీద చెయ్యెత్తేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మాత్రం పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ అమ్మగారు ఎందుకు ఇష్టం అంటే ఎందుకేనమాట, తనని వాళ్ళ నాన్నగారు ఎంత కొట్టినా సరే భరించింది. కానీ పిల్లల మీద చెయ్యెత్తేసరికి ఆవిడ కోపం వచ్చేసి అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొచ్చేసింది. దాన్ని తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అందులోని హీరోయిన్ ఏంటంటే ఒక రోజు వాళ్ళ అమ్మగారిని పూర్తి చేసిన తర్వాత అంటే అంత్యక్రియలు జరిగిన తర్వాత వాళ్ళ అమ్మగారి మీద ఉన్న ప్రేమతో ఆ మట్టిని కూడా తింటుంది. సో బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ అమ్మగారు అంటే అంత ఇష్టం. అలాగే హీరోయిన్ మరోపక్క తన జర్నీని కొనసాగిస్తూ ఉంటుంది. తను చేసిన బుర్ర తక్కువ పనులన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బాగా మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయి అది కూడా ఇంజెక్షన్స్ తో తీసుకొని తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఒక రోజు తన ఎక్స్ హస్బెండ్ వచ్చేసి ఎందుకు ఇదంతా, మంచి జీవితం పక్కన ఉంది కదా, నాతో కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ రూట్ ని ఎంచుకుందనమాట. అందులోని పిచ్చి దానిలాగా రోడ్ల మీద తిరిగేది, మైకి వచ్చి కింద పడిపోయి ఉండేది. అదంతా తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అలా తన జర్నీని కొనసాగిస్తూ ఉంటుంది. ఎలాగోలా హీరోయిన్ ఏం చేస్తుందంటే కొంతమంది మనుషులుండే ఒక చిన్నపాటి ఫారెస్ట్ కి వస్తుంది అనమాట. అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు. అందులో అక్కడ ఒక కొరియర్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కాకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగోలా బతిలాడుతూ ఉంటుంది. నాకు కావాల్సిన సామాన్లు ఉన్నాయండి, నాకు తినడానికి తిండికోలేదు, నాకు కొరియర్ వచ్చిందని చెప్పేసి అంటంతో పాపం ఆయన కూడా సరేలే అని చెప్పేసి హీరోయిన్ కి సంబంధించిన సామాన్లన్నీ ఇస్తాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ పంపించాడు అనమాట సామాన్లు, అందుకని ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా హీరోయిన్ కి సంబంధించిన సామాన్లు ఇస్తాడు. అందులోనూ గ్రీక్ ఉన్నాడు కదా, హీరోయిన్ కి ఫ్రెండెడ్ కదా, అతని ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక రెస్టారెంట్ దగ్గర వీళ్ళందరూ ఆగారు కదా వాళ్ళనమాట. వాళ్ళందరూ కూడా హీరోయిన్ పలకరిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అందరితో పాటు కలిసి తాను కూడా టెంట్ వేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ తన జర్నీని కొనసాగిస్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఒక ముసలావిడ ఒక చిన్న పిల్లాడు కనిపిస్తారనమాట. ఆ ముసలావిడికి ఏంటంటే ఆరోగ్యం ప్రాబ్లం అనమాట. అయినా సరే ఆవిడకి ఏంటంటే బయటికి వెళ్లాలని కోరిక. దాంతో ఆవిడ మానవుడు తనతో పాటు వస్తాడు. అది చూసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అందులో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి వాళ్ళ అమ్మగారు గుర్తొస్తారు. గుండె పగిలేలా ఏడుస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ మైండ్ లో ఏముంటుందంటే ఏది ఏమైనా సరే ఈ హైకింగ్ లోనే వాళ్ళ అమ్మగారిని మర్చిపోవాలి. ఆ తర్వాత తను ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా, ప్రతి రోజు మనకు నచ్చినట్లు ఉండదు, మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని చెప్పేసి. అందుకని హీరోయిన్ హైకింగ్ ప్లాన్ చేసింది. అలాగే హీరోయిన్ రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ని చూసిన తర్వాత హీరోయిన్ ఇక్కడతో హైకింగ్ ఆపేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే పెళ్లి అవుతుంది, 2 పిల్లలు పుట్టారు, తన భర్తతో తాను హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. సో బేసికల్ గా మీరు చూసిన ప్రతిదీ నిజమే. మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని కోల్పోయిన తర్వాత తన జీవితం మీద ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని కోల్పోయింది. ఆల్మోస్ట్ తన లైఫ్ ఎండ్ అవుతున్న సమయంలో తానేంటంటే ఈ హైకింగ్ వచ్చి జీవితంలో చాలా నేర్చుకుంది. కాబట్టి మీరు మీ జీవితంలో ఎవరిని కోల్పోతే మోస్ట్ ఎఫెక్టివ్ గా మారుతారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అది ఎవరైనా అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. మీరు ఎవరిని మీ జీవితంలో కోల్పోతే మీరు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.